వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం మాదాపూర్లోని కావూరు హిల్స్ దగ్గర ఉన్న జిహెచ్ఎంసీ పార్క్ దగ్గర ఉన్నాం. కాదు ఇది ఏంటంటే గతంలో ఇది ప్రభుత్వం కూడా దీని మీద కాంక్షలు పెట్టడంతో ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా పోయి కోర్టులో ఫైల్స్ అనేది సమర్పించుకున్నారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే పర్మిషన్ ఉన్నా కానీ కొద్ది రోజు 25వ తారీఖు వరకు డేట్ ఉన్నా కానీ జిహెచ్ఎంసీ అధికారులు ముందుగా వచ్చి హైదరాబాద్లో వచ్చేసి ముందుగా దీన్ని కూల్చివేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఏమంటున్నారు అంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరూ దీనికి సపోర్ట్ చేశారు, అలాగే కోర్టులో కూడా కేసు వేసాయి, ఇది 25వ తారీఖు వరకు డేట్ ఉన్నా కానీ హడావుడిగా వచ్చి కూల్చివేతలు అనేది చేయడం జరిగింది అన్నారు. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఈ నెట్ ప్రాక్టీస్ కానీ గేమ్స్ కానీ ఈ లోకల్లో ఉన్న పబ్లిక్ కానీ ఇట్లా వచ్చి పార్క్లో వాకింగ్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది సడన్గా ఇట్లా కూల్చేసేసరికి స్థానికులు కూడా ఇక్కడ లోకల్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ ప్రజానీకం కానీ వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం వారు వచ్చారు, వాళ్ళ ఇష్టానుసారంగా కూల్చివేతలు చేశారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఉదయం పూట రాగానే పెద్ద జేసీబీలతో ఇక్కడ చూసుకున్నట్టయితే జేసీబీ టైర్ మార్కులు కూడా మనకు కనపడుతుంది. పెద్ద జేసీబీలతో లోపలికి వచ్చేసి వాళ్ళు ఇష్టానుసారంగా కూల్చేశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే మటుకి ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ, ఎక్కడ ఏది చెరువులు ఎమ్మట కానీ గవర్నమెంట్ ల్యాండ్స్లలో కానీ ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ కూల్చివేతలకు వెనకాడొద్దు అని చెప్పేసి ఆయన అయితే పర్మిషన్లు ఇవ్వడం అయితే జరిగింది. దానిలో భాగంగానే హైడ్రాకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి కూల్చివేతలు అనేది ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపిస్తే అక్కడ కూల్చివేతలు అనేది మొదలు పెడుతూనే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పార్కుకి సంబంధించి రేకులు అంటే ఇక్కడ ఆ పార్కులకు సంబంధించిన రేకుల షెడ్లు కూడా కూల్చివేశారు. అవి దానికి సంబంధించిన లైట్లు కానీ అంటే ఏ వస్తువులు తీసుకోనికుండా ఇష్టానుసారంగా అంటే వస్తున్నారు కూల్చేస్తున్నారు. ఇక్కడ సామాన్లు ఒక పర్మిషన్ ఉందా లేదా అని పక్కన పెడితే సామాన్లు తీసుకునే వరకు కూడా ఇక్కడ టైం ఇవ్వట్లేదు, వాళ్ళు వస్తున్నారు కూల్చేసుకొని వెళ్ళిపోతున్నారు అయితే స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్న లోపల కూడా ఎన్నో సామాన్లు ఉన్నాయి అంటే మెడల్స్ కానీ వాటికి సంబంధించి చాలా ఉన్నాయి, వాటిని ఎవరు తీసుకొని ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. అలాగే ఇక్కడ ఉన్న సిబ్బందిని దీన్ని మేనేజ్ చేసే సిబ్బందిని కూడా బయటికి పంపించేశారు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇగో పక్కనే మనకి కనిపిస్తున్నాయి వాళ్ళు కూల్చివేసినప్పుడు అందులో ధ్వంసమైన వస్తువులు కూడా అది చూసుకున్నట్టయితే ఇక్కడ నైట్ టైంలో గేమ్స్ ఆడుకునేటప్పుడు లైట్లు వేస్తారు కదా, ఆ లైట్లకు సంబంధించిన పోల్స్ కానీ ఇవన్నీ చూడు కింద పడిపోయి ఉన్నాయి. అంటే అంటే పర్మిషన్లు ఉన్నా కానీ కొద్ది రోజులు టైం ఉన్నా కానీ ముందస్తు చర్యలు అంటే వాళ్ళు పూర్తిగా వాటిని తీసుకునే వరకు కూడా టైం ఇవ్వకుండా ఏం లేకుండా ఇష్టానుసారంగా వచ్చి కూల్చివేతలు అయితే జరిగింది. ఇక్కడ లైట్లు కూడా కింద పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే చుట్టూ ఉన్న గోడలకు కూడా ఇది జిహెచ్ఎంసీ పార్క్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఇక పెద్ద టైర్ మార్కులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే జేసీబీలతో వచ్చేసారు, ఇష్టానుసారంగా కూల్చేశారని అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టే వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏ ఒక్క వస్తువును కూడా తీసే ప్రయత్నానికి అయితే చేయలేదు. ఇక్కడ చెప్తున్నారు దీనికి పర్మిషన్లు ఉన్నాయి, అలాగే ఇది ఇంకా 20 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది అని చెప్పేసి అన్నారు. మరి దీనికి సంబంధించిన అగ్రిమెంట్ ఎవరిచ్చారు ఏంది అనేది పూర్తి స్థాయిలో అయితే డీటెయిల్స్ తెలియాలి. ఇది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా ఇట్లా పర్మిషన్లు ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వ అధికారులు చేసే తప్పు అనేది అయితే చెప్తున్నారు. మరి ఇంకా 20 సంవత్సరాల వరకు దీనికి అగ్రిమెంట్ ఉంది, దీనికి కాంట్రాక్ట్ ఉన్నా కానీ ఎవరు కూడా దీని మీద సరైన స్పందించట్లేదు. అలాగే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడాలని చెప్పేసి అయితే ఈ లోకల్లో పార్కుకు వచ్చే సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకొని అంటే ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా పట్టించుకోకుండా అధికారులు పర్మిషన్లు ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ స్థానికులు కూడా రోజు ఈ చుట్టుపక్కల ఉన్న వాటిలో ఇది ఒక్కటే పార్క్ ఉంది, ఇక్కడ ఈ పార్కుకి తప్ప మేము దేనికి వెళ్ళాం, ఇలాంటి పార్కులు మాకు కూల్చేస్తున్నారు అంటే మాకు బాధగా ఉందని అయితే ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ రానున్న రోజుల్లో హైడ్రాకి సంబంధించి ఎంతవరకు ముందుకెళ్తుంది, రాష్ట్ర సీఎం మీద వస్తున్న విమర్శలకి మరి ఆయన ఏ స్థాయిలో ముందడుగేస్తారు, మరి పేదవాళ్ళకి ఏమైనా సాయం చేసి అంటే ఇప్పుడు
ఇప్పుడు అక్రమ కట్టడాలు అని చెప్పేసి వాళ్ళ గుడిసెలు కానీ అవన్నీ కూల్చేశారు. మరి ఆ గుడిసెలకు సంబంధించి నష్టపరిహారాలు కానీ లేదు అంటే వాళ్ళకి వేరే దగ్గర నివాసాలు ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే సీఎం చేస్తాడా లేదనే వార్త అయితే ఇప్పుడు చర్చానీయాంశంగా మారుతుంది. కెమెరామెన్ విజయ్తో ఖమ్మం బాబు, పురా.